సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JV. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో అయితే ఉన్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నామినేషన్ పత్రాలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు అయితే ఇక్కడ దాఖలు చేయడానికి అయితే వచ్చారు. ఇక్కడ మన కార్యాలయం చూస్తూ ఉన్నాం. రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద అయితే ఉన్నాము. దాదాపుగా లక్షల సంఖ్యలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, కుప్పం ప్రజలు అయితే వచ్చారు. వారితో కూడా మనం మాట్లాడాము. సో ఈసారి ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో ఈసారి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకుంటాం, ముఖ్యమంత్రిని కూడా చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రజలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గడిచిన 4 ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన నామినేషన్ పత్రాలను అయితే దాఖలు చేసింది అయితే లేదు. అది ఒక సెంటిమెంటల్గా భావిస్తూ ఉన్నారు. లక్ష్మీపురంలోని వరదరాజ స్వామి టెంపుల్ని అక్కడ దర్శించి ఆ నామినేషన్ పత్రాలని అక్కడ సమర్పించి దేవుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత క్రైస్తవ మతస్థుల ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత ఈ రిటర్నింగ్ అధికారుల కార్యాలయం అయితే వచ్చి ఇక్కడ నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన విజయాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, కోలాహలంగా మారిపోయింది. కుప్పం మొత్తం కూడా పసుపు వర్ణంలోకి మారిపోయింది. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అయితే 1,00,000 మెజారిటీ ఇస్తామని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. ఆ ప్రజల మాటల్ని కూడా మనము ఒకసారి అయితే విందాం. చేసిన అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపిస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. అంటే ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి సార్ కుప్పంకి? ఈ 5 ఏళ్ళలో అయితే అభివృద్ధి అయితే ఏమీ జరగలేదు. ఒక దోపిడీ మాత్రం జరిగింది. క్వారీలు దోపిడీ చేశారు, ఇసుక దోపిడీ చేశారు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ కూడా మట్టి కానీ, చెరువులు కానీ, డీకేటీ భూములు కానీ ఇవన్నీ కూడా దోపిడీ చేశారు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి ఘనకార్యము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నామినేషన్కి తల్లి భువనేశ్వరం గారు విచ్చేశారు. ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా విచ్చేసి ఆయనకి ఒక లక్ష్యం నిర్ణయించుకున్నాం. 1,00,000 ఓట్ల మెజార్టీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది సాధ్యమే అంటారా? ఎందుకంటే గతంలో మనం చూస్తే హైయెస్ట్ అంటే 60,000 పైచునుకు ఓట్లు అయితే వచ్చాయి మెజారిటీ. మరి ఇప్పుడు 1,00,000 ఓట్లు అనేది సాధ్యమనే? ఎందుకంటే గ్రాఫ్ చూసినా కూడా డౌన్ అవుతూ వచ్చింది. గతంలో 30,000కు దిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మీరు 1,00,000 ఓట్లు అంటా ఉన్నారు. అది సాధ్యమే అంటారా? ఆశాభావం అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి. మేము సాధించాలనే లక్ష్యం మాలో ఉంది. ఖచ్చితంగా సాధించడానికి మేము, మా కార్యకర్తలు, మా నాయకులు, మా ప్రజలు అందరూ కూడా మేము కష్టపడి పనిచేస్తాం. సాధించే ఏంతనే మేము పనిచేస్తాం. ఖచ్చితంగా సాధించి తీరుతాం. అదేవిధంగా వాళ్ళు చేస్తూ ఉండే పొరపాట్ల పనులు, వాళ్ళు చేస్తూ ఉండే అవకతవకలకి ప్రజలకంతా కూడా రోసిపోయింది. ఖచ్చితంగా మెజారిటీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా, డబ్బులు పంచినా, బెదిరించినా, పోలీసు వ్యవస్థను ఉపయోగించుకున్నా, ఏమి చేసినా కూడా మేము దానికి తగ్గకుండా తెలియజేస్తాం. కుప్పంలో ఈసారి ఎంత మెజారిటీతో బాబు గారు గెలుస్తారని అనుకుంటా ఉన్నారు సార్? మేము 1,00,000 మెజార్టీ ఒక లక్ష్యంగా చేసుకున్నాము. 1,00,000 మెజార్టీ కాదు సార్, ఇక్కడ 2,00,000 మెజార్టీ రావాలా ఆయన చేసిండే డెవలప్మెంట్కు. ఈరోజు రైతు నీళ్లు లేకుండా అలుస్తూ ఉంటే డ్రిప్ తెచ్చింది ఆయన, ఈ రోడ్ వేసింది ఆయన, ఏ ఊరికి పోయినా ట్యాంక్ కట్టింది ఆయన, సిమెంట్ రోడ్ వేసింది ఆయన, తార్ రోడ్ వేసింది ఆయన. ఇల్లు దిగితే తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు, ఊరికి వస్తే తార్ రోడ్డు. చూడు సార్, ఒక్కటి చెప్పాలంటే ఇక్కడ 1,00,000 అనేది కాదు సార్, 2,00,000 మెజారిటీ రావాలా ఇక్కడ ఉండేది. యావదో జగన్ మాయతో కొంచెం డబ్బులతో మున్సిపాలిటీలో గెలిచిపోయినా. ఎన్నికల్లో ఎందుకు సార్ టీడీపీకి ఆ పరాజయం రావడం? సార్ ఒకటి ఏమరా అంటే స్థానికంగా ఒకటి ఏం చెప్పినారంటే భయభ్రాంతులు చేసినారు. రౌడీలను తెచ్చి ఈ పెద్దరెడ్డి అనే రౌడీయిజం వచ్చి ఊర్లో రౌడీయిజం చేసి కొంచెం భయభ్రాంతులు, గవర్నమెంట్ వాళ్ళు ఉంది అని చెప్పి భయభ్రాంతులు అయినా. మహిళలంతా ఎట్లా ఉన్నారమ్మా ఇప్పుడు? మహిళలంతా కూడాను ఐకమత్యంగా ఉన్నాము. ఈ రోజు కూడా నామినేషన్ వేసేకి 20,000 మంది మహిళలు వచ్చినారు. జెంట్స్ 30,000 మంది వచ్చినారు. అంతా 50,000 మంది వచ్చినారు. ఆ కుతీక్రియ వైసీపీ వాళ్ళు గుండాతనం చూసి ప్రజలంతా మార్పుడు వచ్చేసింది. ఈ రోజు వాళ్ళు 2,000, 3,000 ఇచ్చి మహిళలను పిలుచుకొని వస్తారు. అదే చంద్రబాబు నాయుడు 1 రూపాయి ఇవ్వకుండా అభిమానంతో ఈరోజు 50,000 మంది మహిళలు, 20,000 మంది జెంట్స్, 30,000 మంది అభిమానంతో వచ్చి చూడండి ఎండ్లా కూడాను నామినేషన్ వేసేకి ఈరోజు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.